అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. గత వారం రోజులు బట్టి కూడా అయోధ్య రామ మందిరం విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కోట్లాది మంది హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి దేవస్థానం ఎవరో రామనుకునే వస్తుంటే పబ్లిక్ విపరీతంగా వచ్చి రష్ విపరీతంగా వస్తున్నారు. తిరుపతి దేవస్థానం భారతదేశం అంతా వస్తున్నారు, ప్రపంచం అంతా కూడా వస్తున్నారు. అక్కడ ఎవరు రమ్మనుకునే వస్తున్నారు. అవి నెయ్యి కల్తీ అనేది దాన్ని బట్టి పార్టీలన్నీ కూడా చర్చలు జరిగినాయి. భారీ ఎత్తున సుప్రీంకోర్టులో కూడా పిల్లేశారు, సిట్ వేశారు, ఆ సిబిఐ ఎంక్వైరీ అన్నారు. భారీ ఎత్తున రచ్చ చేసి వదిలిపెట్టారు మనోభావం. ఇప్పుడు ప్రజెంట్ ఏమిటంటే బీజేపీ సంబంధించిన ఒక ఎంపీ ఈ అయోధ్యలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక కుంభకోణాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ బుల్డోజర్ సత్కారాలు ఉన్నాయి కాబట్టి రామ మందిరం కట్టినప్పుడు వీళ్ళేమన్నారు, అయోధ్యలో రాముని దర్శనం చేసిన వాళ్ళందరూ పునీతులైతారని దాదాపుగా భారతదేశం అంతా ఊగి తీసుకుపోయి జనాన్ని ఊగినే తీసుకొచ్చి చూపించేటట్టు చేశారు. ఎలక్షన్ ముందు భారీ ఎత్తున రాముడు దర్శనం అయితే అందరూ పునీతులైతారు, మీరందరూ రామ దర్శనం చేసుకోవాల్సిందే హిందువులంతా అనేది ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ విధంగా ఓట్లు లబ్ధి పొందేటట్టు చేసుకున్నారు. సంతోషమే. రాముడు రామ పరిపాలన అంతా బాగానే చేశారు ఆ యుగంలో అనేది కరెక్టే. కానీ రాముడు ఇంత తప్పుడు పనులు ఏం చేయలేదు, ఇతర దొంగోట్లు ఎంచుకోవటాలు ఏం చేయలేదు. ఇప్పుడు ఇంత భారీ ఎత్తున కుంభకోణాలు జరిగితే సిట్టేసి అని దర్యాప్తు దులుపుకుంటున్నారు తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని బాధ్యత వీళ్ళు ఏ విధంగా తయారైంది, దీనికి పూర్తి విచారణ జరిపించేటట్టు వాడు కూడా చేయట్లే. ప్రతిపక్షాలు కూడా దీని గురించి చేయట్లే. ప్రసార సాధనాలన్నీ కూడా లోగడ తిరుపతి దేవస్థానం అప్పుడు చర్చలు జరిగినాయి. మరి ఆ చర్చలు డిబేట్లన్నీ కూడా విస్మరించినట్టే కనపడుతుంది. ఇప్పుడు కూడా ఏమిటంటే అక్కడ ఉత్తరప్రదేశ్ అభిలేష్ యాదవ్ తప్ప మిగతా పార్టీలు కూడా ఎవరు పూసుకున్నట్టు కనపట్లేదు. పేపర్లో ఛానల్స్ కూడా ఎవరు పెద్ద పూసుకున్నట్టు కనపట్లేదు. ఇంత భారీ ఎత్తున దాదాపు 200 కోట్ల కుంభకోణం అంటున్నారు. వెండి సంబంధించిన ఇటుకలు మాయమైనవి అంటున్నారు, డబ్బులు మాయమైనవి అన్నారు. ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగితే ప్రపంచం అంతా నివ్వెత్తిపోయేటట్టు ఉంది పరిస్థితి. హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిని ఈ విధంగా పరిస్థితి ఉంటే అసలు భారతదేశం ఏమైపోతుందో కూడా ఆలోచించాలి. అభివృద్ధి అనేది ఉండాలా, దేవుడితోనే అభివృద్ధి, మసీదులు కడితేనే అభివృద్ధి అనేటట్టు చేసి దేవుడి గుడి కడితేనే మేము అభివృద్ధి చేస్తాం అన్నట్టు ఓట్లు ఎంచుకొని ఇవాళ అభివృద్ధిని ఆ దేవుడి పేరుతోనే ఈ విధంగా ట్రస్ట్ సభ్యులు చేసినా ప్రభుత్వాలు చేసినా తప్పే ఉండదు అనేది కూడా ఇవాళకి కూడా బాధ్యత వహించాల్సింది అందరి మీద కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఏ మంత్రి కూడా రాజీనామా కానీ దీని గురించి చర్య తీసుకున్నట్టు కనపట్లేదు. సిట్టు దర్యాప్తులన్నీ కాలయాపన చేసే పరిస్థితులు జరుపుతుంది తప్ప ఏమి చేయట్లేదు. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే దాంట్లో యాక్సిడెంట్ జరిగితేనే అతను రైల్వే మినిస్టర్గా రిజైన్ చేసే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రధానమంత్రి గారు కానీ అక్కడ ముఖ్యమంత్రి కానీ మిగతా పార్టీలు కానీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని గురించి ఏమంటలే. పేపర్ ఛానల్ వాళ్ళు కూడా దీని గురించి అసలు డిస్కస్ ఎక్కడ పెట్టట్లేదు. దీనివల్ల పూర్తి స్థాయి అన్ని పార్టీలతోని ముఖమ్మడిగా దీన్ని అఖిలపక్షంతో దర్యాప్తు చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.